ప్రజల్లో మాత్రం వ్యతిరేకత మాత్రం మొదలైంది. అది మాత్రం గుర్తించగలరు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎందుకు అనవద్దు అనుకుంటారు? వాళ్ళ పరిపాలన ఏం లేదండి. తను ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడా, లేకపోతే ఆ తన ఆలోచించే విధానంలో ఫెయిల్ అయ్యాడా తెలియదు. కాకపోతే మాత్రం ప్రజల్లో మాత్రం వ్యతిరేకత మాత్రం మొదలైంది. అది మాత్రం గుర్తించగలరు. ఎమ్మెల్యేలను కూడా మారుస్తున్నారు కదా, అది ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పలేము. అది ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎక్కడ ఉండే తెలియదు. ఇటువైపు నుంచి అటు వచ్చేవాళ్ళు తెలియదు, అటు నుంచి ఇటు పోయేవాళ్ళు కింద మీద అవుతుంది. అది ఏంటంటే లైక్ ఎలక్షన్స్ అనేది ఒక మ్యాజిక్ ల్యాండ్. ఆ మ్యాజిక్ అనేది ఎవరు ఎప్పుడు ఎలా చేస్తారు అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకత మొదలైందంటారు. ఏ రకంగా అంటే ఒకటే నేను చెప్పగలుగుతాను. వాళ్ళకి ఎక్కడ లోటు కనిపిస్తే డెఫినెట్ గా నాకు ఇది లోటు ఉంది, గవర్నమెంట్ నుంచి స్పందన రాలేదని చెప్పేస్తున్నాం, లేకపోతే రోడ్లు బాగాలేదని ఎన్నో కారణాలు కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ పోలిస్తే అక్కడ ఏం డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ ఏం డెవలప్ అవ్వలేదని చూసుకుంటారు. సో డెఫినెట్ గా డెవలప్మెంట్ అనేది కనబడాలి. అది కనబడితే ఆటోమేటిక్ గా ప్రజలందరూ మనకి మద్దతు జగన్ గారికి తెలియజేస్తారు. ఒకవేళ డెవలప్మెంట్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రజల వ్యతిరేకత బట్టి తెలుస్తుంది. సంక్షేమ పథకాలు ఇక్కడ అందని అంటారు కదా. కొంతమందికి అన్ని ఉండొచ్చు, కొంతమందికి అన్ని ఉండకపోవచ్చు. బహుశా అందిన వాళ్ళు అన్నీ అని చెప్తారు, మాకు వచ్చాయని చెప్తారు. రాని వాళ్ళు అక్కడే ఉండిపోతారు కదా. వాళ్ళ దగ్గర నుంచి మాత్రం వ్యతిరేక ఒక్కరి నుంచి 10 మందికి వెళ్ళిపోతారు. సో ఒక్కరిని కూడా లేకుండా చూసుకుంటే ఇంకా మంచిది కదా బ్రో. పోల్చుకుంటే కొత్త గవర్నమెంట్ కి ఎవరైనా ఆకర్షితులు అవుతారు. సో తప్పకుండా నేను కూడా కొత్త గవర్నమెంట్ కావాలని ఎందుకని కొత్త గవర్నమెంట్ కావాలంటారు? కొత్త గవర్నమెంట్ పాత గవర్నమెంట్ కి చాలా వ్యతిరేకత్వం ఉంది కాబట్టి కొత్త గవర్నమెంట్ ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలాంటి అభివృద్ధి చూడవచ్చు మనం ఏపీలో? తప్పకుండా కొత్తతనం కనబడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంటంటే కొత్తగా ఏదైనా డెవలప్మెంట్ తీసుకురాగలుగుతారని నమ్మకం. ఎందుకంటే ఒక్కరు కాదు కదా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు సమక్షంలో ఉండవచ్చు. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, తను ఎప్పటి నుంచి వచ్చింది. హైదరాబాద్ డెవలప్ అవడానికి కూడా సత్యం కంప్యూటర్స్ కూడా అతనే కాదు. సో బహుశా తను రావడం వల్ల ఇంకేమైనా మార్పు రావచ్చు. ఎందుకు అవకాశం ఇచ్చి కూడా తీశారు. ఓకే. టీడీపీకి జనసేనకి ఒకసారి 23 సీట్లు ఎన్ని వస్తాయి అనుకోండి? అదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎలక్షన్స్ లాస్ట్ మూమెంట్ లో అంటే ఇవాళ నైట్ ఓవరాల్ గా మొత్తం డిపాజిట్లు అన్ని చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజల్లో కూడా ఏంటంటే చెప్పలేము వాళ్ళ మూడు. కొత్తదనం కావాలని అంటే కొత్తదనానికి వెళ్ళిపోతారు. లేదు మాకు జగనే కావాలి, మాకు జగన్ ఫ్యాన్స్, మేము మాకు జగనే ఉండాలి అంటే అతనే ఉండాలి. ఓకే.